శశికళ పుష్ప తమిళనాడు పాలిటిక్స్ లో బాగా వినిపిస్తున్న పేరు. మొన్న మధ్య డిఎంకే పార్టీకి చెందిన ఎంపీ తిరుచి శివాతో శశికళ పుష్ప రాసలీలలో ఫొటోస్ వీడియోస్ అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే అప్పుడు సీఎం గా ఉన్న జయలలిత ఇంటికి పిలిపించుకొని వివరణ కోరగా తాను ఇచ్చిన వివరణ సరైంది కాదని తెలిసి తన పార్టీకి ఇలాంటి కలంకిత ఎంపీ ఉండకూడదు అని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. అంతేకాక రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయమని ఆదేశించింది. అయితే శశికళ దీనికి ఒప్పుకోలేదు. కొనసాగుతానని, నేను ఇంకా ప్రజలకు సేవ చేయడానికి ఇంకా 4 ఏళ్లు ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు జయలలితను ఎదిరించినందుకు తనకు తమిళనాడులో థ్రెడ్ ఉందని, చెన్నై వెళ్లనని, వెళ్తే అమ్మ అభిమానులు బ్రతకనివ్వరని రాజ్యసభ సాక్షిగా కన్నీటి పర్యంతమవుతూ శశికళ స్పీకర్ కి సెక్యూరిటీ కావాలని మొరపెట్టుకుంది అప్పట్లో. అయితే థ్రెడ్ ఎవరి నుంచి ఉందో పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఆ ఆరోపణలని కొట్టిపారేసింది ఏఐడిఎంకే. అప్పట్లో శశికళకు కాంగ్రెస్ నుంచి సమాజ్వాదీ పార్టీ నరేష్ కుమార్ మద్దతు పలికారు. ఈ ఎపిసోడ్ మొత్తం తమిళ మీడియాకు మంచి జ్యూసీ స్టోరీ అయింది. 2 రైవలరీ పార్టీస్ కి చెందిన ఎంపీస్ వారి పర్సనల్ అఫైర్స్ కి సంబంధించి న్యూస్ కావడంతో బాగా పాపులర్ అయ్యారు ఏఐడిఎంకే శశికళ, డిఎంకే తిరుచి శివ. అప్పటి నుంచి అమ్మ చనిపోయే ముందు వరకు, ఆ తర్వాత కూడా తన పార్టీ బహిష్కరణ మీద పోరాడుతూనే ఉంది శశికళ. ఇటీవల జయలలిత చనిపోవడం పైన కూడా అనుమానాలున్నాయని కోర్టులో సిబిఐ విచారణ కావాలని కోరింది కూడా ఈ శశికళే. ఇక తదనంతర పరిణామాలు మనందరికీ తెలిసినవే.